అందరికీ నమస్కారం. నేను మీ నాగ్. నిన్న చిలకలూరిపేట సమీపంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకి సంబంధించినటువంటి బహిరంగ సభ భారీ ఎత్తున వాళ్ళు చేయాలనుకున్నారు. జరిగింది అది. అయితే సహజంగానే ఒక సభ జరగగానే ఎవరైతే సభ నిర్వహించారో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందనుకోవటం, ప్రతిపక్షం లేదా అవతల పక్షం అధికార పక్షం అనుకోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ సభ అంతా సక్సెస్గా జరగలేదు, చాలా దారుణంగా జరిగింది, ఫెయిల్ అయింది, రకరకాల వైఫల్యాలు ఉన్నాయని చెప్పేసి అని విమర్శించడం అనేటువంటిది మనం చూసాం. అయితే నిజానికి చెప్పాలి అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సభ, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ముగ్గురి కలయికతో జరుగుతున్నటువంటి సభ చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా జరుగుతుందనేటువంటిది మనం జనరల్గానే ఊహించుకుంటాం. దానికి తోడు మిగతా సభలతో పోల్చుకుంటే తెలుగుదేశం నిర్వహించేటువంటి సభలు ఎంత పకడ్బందీగా ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ కారణం ఏదైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి సభ చాలా అనార్గనైజ్డ్గా అనిపించింది. చాలా విషయాల్లో క్రౌడ్ కంట్రోల్లో కానివ్వండి, స్టేజ్ మేనేజ్మెంట్లో కానివ్వండి, లేకపోతే వచ్చిన గెస్ట్ల పట్ల వ్యవహరించినటువంటి పద్ధతిలో కానివ్వండి, చాలా ఫ్లాస్ అక్కడ కనిపించింది. అక్కడ సభని నిర్వహిస్తున్నటువంటి లేడీ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారు రాగానే ఆయన్ని షాల్తో సత్కరిస్తారని, ఆయనకి పుష్పగుచ్చం చంద్రబాబు నాయుడు అందిస్తారని చెప్పేసి అని అనౌన్స్ చేశారే కానీ అక్కడ షాలు లేదు, పుష్పగుచ్చం లేదు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, అసలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నప్పుడు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనేటువంటిది అది చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉండాల్సినటువంటి ఒక సభలో అలాంటి గందరగోళం అయోమయ పరిస్థితి ఎందుకు వచ్చిందనేటువంటిది అనేకమైనటువంటి ప్రశ్నలు రేకెత్తొస్తుంది. అదే పురంధరేశ్వరి గారు ప్రధానమంత్రి గారికి జ్ఞాపిక అందిస్తారనగానే టక్కున జ్ఞాపిక వెంటనే వచ్చింది. మరి ఆ మొదట రెండు రాకుండా పురంధరేశ్వరి గారు అనగానే జ్ఞాపిక రావడం అనేటువంటిది రకరకాలైనటువంటి అనుమానాలకి, స్పెక్యులేషన్స్కి దారితీస్తోంది. అలాగే అవతల వైరిపక్షం వాళ్ళకి అది అంది వచ్చిన అవకాశంలాగా కనిపిస్తోంది. జనరల్గా ఏంటంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ కానీ, స్టేజ్ మేనేజ్మెంట్ కానీ, ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అంతమంది అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు స్టేజ్ మీద ఉండి కూడా ఇలాంటివి ఎందుకు జరిగింది అనేటువంటిది అది కాకతాళీయంగా జరిగిందా లేకపోతే కావాలని జరిగిందా అనేటువంటి రకరకాల అనుమానాలు అక్కడ వ్యక్తం అవుతున్నాయి. అలాగే నారా లోకేష్ గారు ఆ డయాస్ మీద ఎందుకు లేరు అనేటువంటిది దానికి కూడా ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. చాలామంది నారా లోకేష్ గారిని పక్కన పెట్టారా, ప్రధానమంత్రి అంతటి వ్యక్తి వచ్చిన సభలో మరి నారా లోకేష్ని డయాస్ మీద ఎందుకు కూర్చోబెట్టలేదు అనేటువంటి రకరకాల ప్రశ్నలు లేవరెత్తుతున్నారు. అయితే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధినేతగా మోడీ గారు ఉన్నారు. తర్వాత వాళ్ళ సహచరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే కూర్చోబెట్టడం జరిగింది. నారా లోకేష్ గారిని ఇంకా ఆ స్థాయి రాలేదనో లేకపోతే ఇద్దరూ స్టేజ్ మీద ఉండటం ఎందుకు అనేటువంటిది వాళ్ళకున్న కారణాలు ఏంటనేటువంటిది వాళ్ళు బయటికి చెప్పకపోయినా కూడా కూర్చోబెట్టకుండా ఉండటం అనేటువంటిది రకరకాల స్పెక్యులేషన్స్కి దారితీస్తుందని మనం అనుకుంటున్నాం. అయితే తెలుగుదేశం వాళ్ళు చెప్పేటువంటి కారణాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇంకా లోకేష్ గారితో ఏం పని, కింద ఉండి ఆయన ఆర్గనైజ్ చేసుకుంటూ చూస్తూ ఉన్నారు సభని అనేటువంటిది ఎవరి భాష్యం వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇలాంటి
వ్యాఖ్యలకి తావు ఇవ్వకుండా నారా లోకేష్ కూడా స్టేజ్ మీద ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మరింత ఉత్సాహంగా ఉండేది అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటి కొంతమంది అంటున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక న్యూట్రల్ పర్సన్గా, ఒక సామాన్య పౌరుడిగా ఆ సభను చూసినప్పుడు ఏంటంటే, ఆ స్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు అక్కడ జరగాల్సినటువంటి స్థాయిలో ఆ సభ జరగలేదు. ఆర్గనైజ్ చేసేటువంటి పద్ధతిలో మాత్రం చాలా లొసుగులు ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది. అది ఇందాక నేను అన్నట్టుగా కాకతాళీయంగా కోఆర్డినేషన్ లోపంతో జరిగిందా, లేకపోతే దీని వెనకాల ఏదన్నా ఇంకో కోణం, మరో కోణం ఉందా అనేటువంటిది ఇవాళ $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. దానికి ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సభ మాత్రం బాగా సక్సెస్ అయిందని నిర్వాహకులు అంటూ ఉన్నారు. మరి ఈ వచ్చినటువంటి జనాభా ఎంతవరకు ఓట్ల రూపంలోకి మారి ఈ కూటమికి విజయాన్ని అందిస్తారనేటువంటిది చూడాలి.